హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఈ రోజు అయితే నేనైతే ఎంత టైర్డ్ అయిపోయినానంటే అంత టైర్డ్ అయిపోయినాను. ఎందుకు అంటే 2-3 డేస్ నుంచి లాంగ్ వీడియోస్ అయితే ఇవ్వట్లేదు, ఎందుకంటే నా హెల్త్ బాగాలేదు కాబట్టి. సో ఫస్ట్ అయితే గేమ్ని స్టార్ట్ చేద్దాం, తర్వాత మనం మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్. చలో భయ్. సో ఇప్పటికైనా నాకు కఫ్ ఉంది అండ్ మధ్యలో దొరికితే వీడియో మొత్తం ఖరాబ్ అయిపోతుంది. ఇప్పటికీ నేను 2-3 సార్లు ట్రై చేశాను తెలుసా, అండ్ వదిలేసేయండి దాని విషయాన్ని. సో ఈరోజు అయితే మనకి అంటే లాస్ట్ టైం మనం ఒక మిషన్ని కంప్లీట్ చేసినాం కదా, సో దాంట్లో మనకు ఒక ఐటమ్ దొరికింది. బట్ ఆ ఐటమ్ని మనం తీసుకోలేకపోయాం. సో ఆ ఐటమ్ని మనం ఈరోజు అయితే తీసుకోబోతున్నాం. అండ్ లాస్ట్ టైం మనం ఒక మిషన్ని కనిపెట్టాం కదా, సో ఆ మిషన్స్కి కావాల్సింది కట్టెలు, అది మనం ఈరోజు దాన్ని కూడా తీసుకురాబోతున్నాం. సో ఈరోజు అయితే చాలా అంటే చాలా దిమాగ్ ఖరాబ్ అయిన విషయాలు అయితే దీంట్లో ఉన్నాయి అన్నట్టు. నాకు దిమాగ్ ఖరాబ్ అయిందనేసి మీకు దిమాగ్ ఖరాబ్ చేద్దామనేసి ఈ వీడియోని అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను. అండ్ దీంట్లో నేను ఏం మాట్లాడుతున్నానో ఏందో నాకైతే తెలియట్లేదు, ఏదో ఒకటి వచ్చింది అలా వాగేస్తున్నాను నేనైతే. ఎందుకు అంటే దిమాగ్ అట్లా ఖరాబ్ అయింది రాబాయ్. కోల్డ్, కాఫ్ అన్నీ ఒకసారి ఉన్నాయి. ఇంకొకటి ఛానల్ మీద ఇప్పుడే 1K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యారు కాబట్టి వీడియో ఇవ్వకపోతే చాలామంది అనుకుంటారు ఇది అది అనుకుంటారు. సో అంటే మీరు అనుకోరు, చాలామంది గురించి చెప్తున్నాను నేను. సో ఇక్కడైతే నేను ఇక్కడ స్టార్ట్ అయితే చేసేసినాం అన్నట్టు, అండ్ మనమైతే వేరే లొకేషన్కి అయితే వచ్చేసినాం అన్నట్టు. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఫస్ట్ అయితే కట్టెలు. సో ఆ కట్టెలని అయితే నేను అంటే కట్ చేయడం అంటే స్టార్ట్ అయితే చేసిన అన్నట్టు. అండ్ ఇక్కడ నా దగ్గర ఎన్ని ఉన్నాయో ఫస్ట్ అయితే చూసుకుంటాను ఒకసారి. ఓకే, సో ఇప్పుడు మన దగ్గర ఉన్న కట్టెలు 40. అండ్ ఇక్కడ మనం ఇంకో దాన్ని అయితే తీసుకున్నాం. సో ఫటాఫట్ దీన్ని అయితే చేసేద్దాం. అండ్ దీంట్లో ఉన్న సర్వైవర్లు అయితే నన్ను ఎంత దారుణంగా అంటే అంత దారుణంగా చంపేస్తారు. అది ఎందుకు అంటే నాకే తెలియదు గైస్, అది నాకే తెలియదు. ఎందుకంటే నేను చంపలేను కానీ వాళ్ళను ఒక్క నిమిషంలో ఇట్లా టక్ అని వేసేస్తారు. అదేందో నాకే అర్థం కాదు. సో నేనైతే షెట్ చూసారా, ఇప్పుడు కూడా వచ్చేట్లా నాయన వీటితో ఇప్పుడు పెద్ద దమ్దమ్ వీడిని నేను చంపాలి. ఓకే నేనే చంపుతాను. షట్ తినమ్మ, నేనే చచ్చిన. మన లొకేషన్కి మళ్ళీ పోదాం. ఓకే, నా దగ్గర ఉన్న ఐటమ్స్ తోటి నేను ఏం చేయలేకపోతున్నాను గైస్. బట్ ఈ గేమ్ నాకు చాలా నచ్చింది. దీని గురించి ఎట్లా అర్థం చేసుకోవాలో నాకైతే అర్థం కావట్లేదు గైస్. సో ఇప్పుడైతే మనకు కావాల్సింది ఫస్ట్ థింగ్ అయితే కట్టెలు గైస్. సో దానికోసమే నేను చాలా అసలు నేను వేరే లొకేషన్కి వెళ్ళినప్పుడు ఎంత జాగ్రత్తగా ఆడుతున్నాను తెలుసా మీకు. అటు చూసుకొని ఆడుతున్నాను తెలుసా. ఎందుకంటే ఈ సిచ్యువేషన్లో ఎవడొచ్చి మనకి వేసేస్తాడో తెలీదు. అండ్ దీంట్లో మనకి చాట్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఒక చాట్ పెట్టిండు. అండ్ దీని తర్వాత నేను కూడా హలో పెట్టాను, బట్ రెస్పాన్స్ లాగానే లైట్ తీసుకున్నాను నేను. ఓకే, అండ్ ఇటు ముందుకు వెళ్తే నాకు ఇక్కడ ఒక అమ్మాయి దొరికింది. దీన్ని అయితే వేసేస్తాను నేను, ఎందుకంటే పడుకుంది కాబట్టి. నేను వేయకపోతే ఇంకొకటి ఎవరైనా వేసేటోడు, అందుకే నేను దాని మీద అంటే ఉపకారం చేసిన అన్నట్టు. అండ్ ఇప్పుడు మన లొకేషన్కి వెళ్ళకంటే ముందు మన దగ్గర 200 కట్టెలు అయితే ఉన్నాయి. ఇప్పుడు మనకి 500 వరకైనా కావాలి. సో లెట్స్ గో గైస్, ఫటాఫట్ పోయి అయితే కట్టెలనే ఏరుకుందాం. ఎందుకంటే మనకి కట్టెలే ఎక్కువ ఇంపార్టెంట్. అండ్ నా దగ్గర నేను లాంగ్ వీడియో వేయకపోయినా షార్ట్ వీడియోస్ అయితే ఖచ్చితంగా వేస్తాను. అండ్ నేను వేసిన షార్ట్స్ గేమ్ ప్లేవి కూడా రికార్డ్ చేసుకున్నారు, బట్ వాయిస్ వేయడానికి టైం ఉండదు. అండ్ దిమాగ్ ఖరాబ్ అదంతా. సో ఈ కొన్ని డేస్ నుంచి అయితే దిమాగ్ ఖరాబ్ అవుతుంది. సో అందుకే నేను లాంగ్ వీడియోస్ వేయడం జరగట్లేదు. బట్ షార్ట్స్ వీడియో అయితే మీకు ఎప్పుడు అందుబాటులోకి ఉంటాయి. సో ఇక్కడ నేను నైట్ అయిపోయింది అండ్ నేనైతే 400 చేసిన అనుకుంటున్నాను నేను. సో నేనైతే 500 వరకు టార్గెట్ పెట్టాను. సో నేను చేయగలనా లేదా తెలీదు. అండ్ ఇప్పుడు కాసేపు అయితే కట్టెలు కొట్టి తర్వాత దీన్ని చూద్దాం. ఇంకా నేను 600 మీటర్స్ దూరంలో ఉన్నాను మనం వెళ్ళే దగ్గర. సో ఇక్కడ ఇంకొన్ని చెట్లను నరికితే సో ఫైనల్గా మన దగ్గర 500 కట్టెలు అయితే అయిపోయినాయి అన్నట్టు. సో ఇప్పుడు నేను నా టార్గెట్ దగ్గరికి, అంటే నా టాస్క్ ఉంది కదా, అక్కడికి వెళ్తాను నేను. సో దీంతో ఫైనల్ అయిపోయింది. సో లెట్స్ గో. ఇప్పుడైతే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి నేను. అండ్ ఇక్కడ జాంబీతో పాటు ఈ అడవి పందులు, బతుకుల మన్నువాడ, వీళ్ళందరూ నా దగ్గరే వస్తారు. ఏందో నాకు అర్థం కాదు. చూడు, ఇప్పట్లో ఇదే వచ్చేసింది. ఇంతకు ముందు హెల్త్ లేదు, బట్ ఇప్పుడు ఇది. ఇంకా బయట ఇప్పుడు పంచ తీయడానికి ఇది అది అమ్మడానికి వచ్చారు అన్నట్టు. సో దీంతో అయితే నేను చాలా టైర్డ్ అయిపోతాను గైస్. అందుకే నాకు వాయిస్ ఇవ్వడం కానీ ఏది చేయడం కానీ కొంచెం అన్కంఫర్ట్గా ఉంటుంది. సో చూడండి, ఒక్క జాంబీ వస్తే పర్లేదు, రాగిన్ని జాంబీస్ వస్తే నేను ఎట్లా పోరాడాలా నాకు అర్థం కాదు. సరేలే,
ఫైనల్గా అయితే చంపేసిన, కానీ ఈడే లావణ కొడుకు చావట్లేదు. ఓకే, ఫైనల్ వీని కూడా చంపేసిన. వీళ్ళ ఉన్న దగ్గర ఐటమ్ని అయితే నేను తీసుకుంటున్నాను, బికాస్ ఆ ఐటమే మనకి త్వరగా ఉపయోగపడుతుంది. సో నేను గేమ్ రికార్డ్ చేసేటప్పుడు తెలుసా మీకు, ఈ గేమ్ రికార్డ్ చేసేటప్పుడు అంతా లోడింగ్ అదంతా పంచాయతీ ఉంటుంది కదా. సో ఆ పంచాయతీ వల్ల నేను గేమ్ రికార్డ్ చేస్తే సైజ్ అనేది దానికి పెరుగుతుంది, అండ్ ఆ పంచాయతీతోటే గేమ్ అనేది ల్యాగ్ అవుతుంది. ఇందాక చూసారు కదా, అలాగనే ల్యాగ్ అవుతుంది. సో అప్పుడు ఏం చేయాలనిపిస్తుంది తెలుసా, సిస్టమ్ లేదా ఫోన్ తీసి చక్కని గోడకి ఇసరాలనిపిస్తుంది. బట్ మనం అది చెయ్యలేము. అది చేసినామంటే ఇంట్లో మనల్ని ఉతుకుతారు. సో అదంతా పేషెన్స్గా నేను దాన్ని మెయింటైన్ చేసుకుంటూ అయితే రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ అంతా అయిపోయింది కాబట్టి నేను కొంచెం ఫుడ్ వేసుకుంటున్నాను. అండ్ మన దగ్గర వాటర్ బాటిల్ అయితే లేదు కాబట్టి మనమైతే ముందుకు సాగుదాం. ఇక్కడ నేను నా ఇన్స్ట్రుమెంట్స్ని అప్డేట్ చేస్తూ పోతున్నాను. ఎందుకంటే ఏ సిచ్యువేషన్లో ఎలా మనకి అంటే అవసరం పడుతుందో తెలీదు. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను ఈ గేమ్ని ఎంత జాగ్రత్తగా ఆడతానంటే అంత జాగ్రత్తగా ఆడతాను. వేరే సర్వైవర్ వచ్చి నన్ను ఏడా వేసేస్తాడో అనేసి భయంతో. అండ్ సో ఇక్కడైతే నేను ఈ కట్టెలు నరుకుదాం అనుకున్నా కానీ ఈ లైట్ తీసుకున్నాను మళ్ళీ. అండ్ ఇక్కడ పైకి ఎక్కినప్పుడు నేనైతే చాలా నెమ్మదిగా అంటే ముందుకెళ్తున్నాను. ఎందుకంటే నాకు భయం ఎవడైనా వచ్చి నన్ను వేసేస్తాడని. ఎందుకంటే ఉత్తి పుణ్యానికి వేసేస్తాడు. నేను దానికి ఎయ్యక ముందే వాడు నన్ను వేసేస్తే ఎంత కోపం వస్తుంది అంటే అంత కోపం వస్తుంది. అండ్ ఇక్కడ మీరు నోటీస్ చేయండి ఏంటంటే, అక్కడ ఎదురుగా అది దాని పేరు మర్చిపోయినా దీనమ్మ. సో దాని పేరు ఏంటంటే, దాని పేరు వదిలేసేయండి. ఇక్కడ గుడ్డెలుగు కనిపిస్తుంది కదా, అది ముందు ఒక సర్వైవర్ని పరిగెత్తుకుంటా ఇక్కడ తీసుకొచ్చిందా. ఇక్కడ మళ్ళీ అడవి పంది వాడిని అడవి తీసుకెళ్ళింది. అయితే నేనేమనుకుంటున్నా, అటే ఉంటాడు, ఇక నా వెనకాల రాడు, నేను ఈజీగా దీన్ని తీసుకోగలుగుతానేమో అనుకుంటున్నాను. నేను చూద్దాం తీసుకోగలుగుతామా లేదా అనేసి. అండ్ ఇక్కడ జాంబీ అబ్బబ్బా. అండ్ ఇక్కడే ఆ చెత్తన కొడుకు వెనకాల నుంచి వచ్చి పొడుస్తున్నాడు. వానమ్మ చీ అనిపిస్తుంది, చచ్చిపోయినా మళ్ళా. సో మళ్ళా మా ఇంటికి వచ్చిన, అంటే నేను నా సృష్టించుకున్న ప్లేస్కి అయితే మళ్ళీ ఉన్న ఐటమ్స్ని అయితే దీంట్లో పెట్టేసాను అన్నట్టు. సో పెట్టేసిన తర్వాత సరేలే అనేసి ఇంకోసారి ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ కట్టెలని ఫస్ట్ అయితే దాంట్లో పెట్టేస్తాను. అంటే ఇందాక మనం సృష్టించాము కదా, దాంట్లో అయితే పెట్టేస్తాను. దీంట్లో పెట్టేసిన తర్వాత మనం ఏదో ఒకటి చూద్దాం. సో దీంట్లో 1000 కావాల్సింది, బట్ మనమైతే జస్ట్ 500 చేసుకున్నాం. అండ్ మళ్ళీ తీసుకుందాం. అండ్ దీంట్లో మనం 125 కాయిన్స్ పెడితే ఈజీగా ఇట్లా చిట్కలలో వస్తుంది. బట్ మనకు అది ఇప్పుడు అవసరం లేదు కాబట్టి మనమైతే చక్కగా మన లొకేషన్కి అయితే వెళ్దాం. ఆడ ఏం దొరుకుతుంది అన్న ఆత్రంతోనే నేను పోతానా. సో చూద్దాం ఏం జరుగుతుందో. సో 700 మీటర్స్ దూరంలో ఉన్నాను నేను. చాలా 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 ఇరిటేట్గా ఉంది, బట్ మాత్రం ఏం చేయలేను గైస్. వీడియో లెంత్ తప్ప గేమ్ అనేది నాది ముందుకు సాగట్లేదు, అర్థమైందా మీకు. అండ్ ఇక్కడ నా బతికేందో కానీ దీన్ని కూడా నేను లాస్ట్కి వస్తే చంపలేకపోయినా. చూడండి, జస్ట్ మిస్ అయిపోయింది ఇది. చూడండి ఎట్లా టార్గెట్ పక్కన పెట్టినా అది పారిపోయింది అంతే. సరేలే అనేసి ఇక దాన్ని నా ఐటమ్ని తీసుకొని ముందుకు సాగిన గైస్. ఎందుకు అంటే ఇదంతా పంచాయతీ మనకు అనవసరం. సో ఫటాఫట్ అయితే నేను మా ఇంటి లొకేషన్కి వెళ్దాం అనుకున్నా. బట్ ప్రతి చోటి జాంబీలు గాలి వస్తుంది నాకు. గాలి అంటే బూతులు, బట్ ఇయ్యను నేను. ఓకే, సో ఫటాఫట్ అయితే మనం వెళ్ళిపోదాం. ఇక్కడ వరకు వచ్చేసిన ఈ జాంబీ అయితే నా వెంట ఎందుకు వదలదో ఏమో, ఇదే నాకు అర్థమే కాదు. అండ్ ఈ గేమ్ని నేను రికార్డ్ చేయడానికి 2 నుంచి 3 అవర్స్ ఖచ్చితంగా పడ్డది నాకు తెలుసా. జస్ట్ ఈ గేమ్ని ఇంకా ఎడిట్ చేయడానికి దానికి 1 అవర్. ఇంకా మా అన్నయ్య ఏమడుగుతారు తెలుసా, ఏం చేస్తావు మా నువ్వు పొద్దుగాలంతా ఏం చేస్తావు. ఇక్కడ దీనికే పంచాయతీ సరిపోదు, ఈ గేమ్కే. మనము ఆడి పెట్టడం అంత ఈజీ కాదు గైస్. ఒక గేమరు దాన్ని ఎడిట్ చేయాలి అంటే సొంతగా రిచ్ ఉన్న వాళ్ళు అయితే ఇట్లా ఆడి ఎడిట్ చేయరా బై అంటారు. సో మనమంతా రిచ్ కాదు కాబట్టి మనమే ఎడిట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ చూడండి ఈ పెద్ద నా చెత్త కొడుకు నన్ను వేసేస్తే ఉన్నాడు. వీడే కాదు, అక్కడ ముందు ఇంకా చాలా జాంబీస్ ఉన్నారు. అండ్ నేను ఎటువైపు నుంచి వెళ్దాం అనుకుంటే ఈ కుక్క నాయన అంటే జాంబీ అనుకోండి, వాడు కూడా చాలా నెమ్మదిగా అయితే వెళ్ళడం స్టార్ట్ చేసిన. అండ్ ఇక్కడ ఏంటంటే ఫైనల్గా నేను దీన్ని అయితే తీసుకోగలిగిన.
బట్ ఇక్కడ కూడా జాంబీస్ ఏంద్రా అది అర్థం కాదు నాకు. సరేలే, ఇక్కడ లెవెల్ అప్ కూడా అయిపోయింది తెలుసా మీకు. రైట్, వీళ్ళని చంపేస్తాను అనుకుంటున్నా. ఇక్కడ హెల్త్ మొత్తం తగ్గుతుంది. ఓకే, 10% ఉంది. సో నేను పరిగెత్తుకుంటా అయితే హెల్త్ కిట్ని అయితే వేసేసుకుంటున్నాను అన్నట్టు, బికాజ్ మన దగ్గర హెల్త్ ఇప్పుడు చాలా అవసరం అన్నట్టు. కానీ ఆ పెద్ద జాంబీ ఏదో ఉందో అదైతే నా వెంటనే వదలట్లేదురా. ఫైనల్గా వీళ్ళు వేసేసిన ఈ చెత్తర కొడుకుని. సో ఇప్పుడు అయితే మనం ముందుకు వెళ్ళాలి. అండ్ ఇక్కడ నాకు ఒక లెటర్ దొరికింది, దాన్ని చదవలేదు నేను. స్పీడ్గా మాట్లాడడం వల్ల నా వర్డ్స్ అనేది మిస్టేక్ అవుతాయి. సో దాన్ని ఫర్గెట్ చేయండి, దాన్ని అంత సీరియస్గా తీసుకోకండి. ఇంట్లో కూడా నేను సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇట్లనే మాట్లాడతాను. సో ఆ లొకేషన్కి వెళ్దాం అనుకున్నాను నేను. ఆ లొకేషన్కి వెళ్దాం అనుకున్నా. ఇప్పుడు ఈ జాంబీ వచ్చి నన్ను మళ్ళా చంపేసింది. చచ్చిపోయినా మళ్ళా చచ్చిపోతే మళ్ళీ మన ఇంటికి వచ్చి మళ్ళా సరేలే అనేసి ఒక్కటి దొరికింది కదా, దీంతో ఏదైనా చెయ్యొచ్చు మనము అని అనుకున్నాను నేను. బట్ ఇక్కడ వీళ్ళు ఏం చెప్పారంటే, లేదమ్మా ఒక్కదానితో ఏం అవ్వదు, మీరైతే 2 తీసుకురావాలి ఖచ్చితంగా అని చెప్తున్నారు. అరే బయటికి వెళ్ళి చూస్తే మీకు తెలుస్తుందిరా ఎంత పంచాయతీ ఉంటుందో. ఆ పంచాయతీతోటి నేను ఏగలేను, నాకు దిమాగ్ ఖరాబ్ అవుతుంది. సరే అనేసి మళ్ళీ అయితే దాన్ని తీసుకున్నాను నేను. ఓకే, ఆల్ రైట్, చలో. ఇప్పుడు ఇక్కడ కట్టెలు అయితే అయిపోయినాయి. దీంతో అయితే ఉపయోగం లేదు, మనకి 2 కావాలి. అవి 20 కావాలంట. 20 కోసం నేను 100 అంటే 1000 నా సబ్స్క్రైబర్స్ ఎంత ఉన్నారో అంతా నేను కట్టెలను జమ చేయాలంటే. అంటే మీకు 1000 తెలుసు అనుకోండి, నాకు తెలియదు అనుకోండి, మీదే తీసుకోకండి, నా మీదనే వేసుకోండి. సో అది. ఇంకొకటి డ్రాయింగ్ వీడియోస్ అంటే డ్రాయింగ్ వెబ్ సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా, దాని కూడా పంచాయతీ. ఇప్పుడు నా హెల్త్ బాగాలేదు కాబట్టి వేయలేకపోతున్నాను. ముందు ఖచ్చితంగా వేస్తాను నేను, కొంచెం టైం ఇవ్వండి నాకు. సో ఇక్కడ ఈ పంచాయతీలన్నిటినీ మనం కొనాలంటే చాలా కావాలి. ఈ గేమ్ని నేను ఎంత అంటే అంతవరకు అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. అండ్ మీతో కూడా షేర్ చేసుకుంటాను. సో ఇక్కడ ఈ బాక్సెస్లో అన్నిట్లో ఇవి నింపేస్తాను, ఎందుకంటే మనకి బ్యాగ్ అనేది ఖాళీ కావాలి. అండ్ దాన్ని మనం ఈట్ చేయొచ్చు. బట్ దీన్ని ఈట్ చేయడం వల్ల ఏం జరుగుతుందో నాకు కూడా తెలియదు. సో ఇదంతా పంచాయతీ కాకుండా నేనైతే మళ్ళీ వెళ్దామని ప్లాన్ వేస్తున్నాను అన్నట్టు. సో వెళ్దామా లేదా తెలీదు. సో ఒకసారి అయితే వెళ్దాం, ఎందుకంటే అక్కడికి వెళ్ళాక మనకి ఏదో ఒకటి దొరుకుతుంది గైస్. అది ఇంకొకటి దొరికిందంటే దానివల్ల మనం ఏదో ఒకటి సృష్టించవచ్చు. సో ఇంకెందుకు లేటు, ఫటాఫట్ వెళ్ళిపోదాం. ఐ హోప్ నేను ఈసారి అయినా దగ్గర దాకా వెళ్ళగలుగుతాను అనుకుంటున్నాను నేను. సో ఫటాఫట్ వెళ్ళిపోదాం గైస్. ఎస్. సో ఇక్కడ ఏం జరిగిందంటే తెలుసా, ఇందాక నెట్వర్క్ రాలేదు నాకు, పాయిజన్ అయింది. అంటే దీంట్లో గేమ్లో చెప్తున్నాను. సో దానివల్ల అదంతా సర్వైవ్ చేసిన, అసలు నా లైఫ్ అంతా సర్వైవర్ అవుతుంది అన్నట్టు అనిపిస్తుంది. బట్ ఓకే, ఇప్పుడు ఇక్కడ జాంబీ మాత్రం రాకూడదు, ప్లీజ్ రా. ఇది ఎవరి శవమో, నాదే కావచ్చు. సరేలే, ఇప్పుడు ఇక్కడ ఎవరు రాకుండా చూసుకో దేవుడా, ప్లీజ్. సో ఇక్కడ ఎవరినో చంపేసిండు. సో మనం ముందైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, అండ్ ఇంకా మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. గివ్ మీ మోర్ అండ్ మోర్ సపోర్ట్. సో లెట్స్ గో గైస్. ఇంకా 200 మీటర్స్ దగ్గరలోనే ఉన్నాం మనము. సో ఫటాఫట్ వెళ్ళి ఇంకో దాన్ని కూడా తీసుకొస్తే మనం ఈ టాస్క్ని కంప్లీట్ చేయగలుగుతాం. అండ్ మీకు ఐస్ క్రీమ్ తింటారంటే కమెంట్లో చెప్పండి, కొనిసి పెడతాను, పార్సల్ చేసి మీకు పంపిస్తాను. అండ్ ఇక్కడ ఇంకొకడు వస్తున్నాడు, వానితో ఎట్లా వేయగల అర్థం కావట్లేదు గైస్. ఓకే, ఐ హోప్ నేను వాన్ని చంపేయగలను అనుకుంటున్నాను. సో ఐస్ క్రీమ్ అన్నా బయటకు వచ్చేసిండు అండ్ నేను చచ్చిపోయాను. దీనమ్మ జాతి.